నా పేరు శైలజ. నేను తెనాలి నుండి మాట్లాడుతున్నాను. మనము రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. ఈరోజు రాఘవరావు సార్ రాసిన జీవిత శాస్త్రం రెండవ భాగం అన్న పుస్తకం నుండి సంసారం అనే సాగరాన్ని ధ్యానం అనే నౌకతో దాటాలి అన్న టాపిక్ గురించి తెలుసుకుందాము. మరి మనము ఒక నది దాటాలి అంటే పడవలో ప్రయాణించాలి, లేదా నీళ్ళల్లో ఈదాలి, లేదా లోతు తక్కువగా ఉన్న చోటు నుండైనా దాటడానికి ప్రయత్నించాలి. అప్పుడే నదిని దాటగలం. అలాంటి ప్రయత్నాలేమీ చెయ్యకుండా నది ఒడ్డున కూర్చొని భగవంతుని ఫోటో పెట్టి పూజిస్తూ ప్రార్థిస్తూ "ఈయన్ని దాటించు" అని ప్రార్థిస్తూ ఉంటే ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆ నదిని దాటలేము. అలా నదిని దాటడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యకుండా కూర్చొని ప్రార్థించేవాడిని అజ్ఞాని అంటాము. మరి అలా అజ్ఞానంతో ప్రవర్తిస్తే ఎప్పటికీ నదిని దాటలేము. మరి బాల్యం అన్నది ఆటపాటలతో గడిచిపోతుంది. యవ్వనం అన్నది చదువుకోవటానికి, స్నేహితులతో సరదాగా గడుపుతూ అలా యవ్వనం గడిచిపోతుంది. ఆ తరువాత తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. అప్పటి నుండి ఈ సంసారం అనే సాగరంలో పడిపోతాము. అంటే ఆడవారికైనా, మగవారికైనా ఈ సంసార బాధ్యతలు మీద పడతాయి. మరి ఆడవారికైతే పెళ్లి అవగానే అత్తగారు, మామగారు, ఆడబడుచులు, మరుదులు ఇలా వాళ్ళందరి బాధ్యత తీసుకోవలసి వస్తుంది. మరి పిల్లలు పుట్టాక వారిని ఎంతో బాధ్యతగా పెంచవలసి వస్తుంది. మరి ఈ సంసారం అనే సాగరంలో ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖము, అవమానాలు ఇవన్నీ ఉంటాయి. మరి వీటి నుండి బయటపడాలి అని పూజలు చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు, గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి మా నాన్న కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళు. ఆయన ఒక్కడే అంత వ్యాపారం చేసుకోలేకపోయాడు. మరి మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, మా తమ్ముడు. మరి మా నాన్న మా అందరికీ తిండి పెట్టాలి, బట్టలు కుట్టించాలి, చదువు చెప్పించాలి. మరి మా నాన్నగారు అంత సమర్థంగా వ్యాపారం చేసుకోలేకపోవటం వల్ల మా చిన్నప్పుడు మా అవసరాలేమీ తీరలేదు. మరి నాకు బాగా చదువుకోవాలనున్నా నేను చదువుకోలేకపోయాను. మ మా నాన్నగారు అమాయకుడవ్వటం వల్ల ఈ సంసార బాధ్యతంతా మా అమ్మ తీసుకుంది. మరి డబ్బు లేకపోవటం వల్ల మా అందరికి పెళ్ళిళ్ళు చేయాలంటే మా అమ్మ ఎన్నో బాధలు పడింది. ఎన్నో అవమానాలు పడింది. మరి ఆమె గూడా ఈ కష్టాలు పోవాలి అని ఎన్నో పూజలు చేసేది. గుళ్ళ చుట్టూ తిరిగేది. మరి నాకు పెళ్ళయ్యాక నా భర్త ఒక ఇండస్ట్రీ పెట్టారు. వ్యాపారం చాలా బావుంది. చాలా కోట్లు సంపాదించారు. కానీ మా అత్తగారు, మామగారు పెద్ద వయసు వాళ్ళు. మరి వాళ్ళకి నేను ఎన్నో సేవలు చేయాల్సి వచ్చేది. మరి ఇంట్లో మా వారికి అన్నయ్య, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, నేను, నా భర్త మాకొక్కడే బాబు. మా అబ్బాయి, అత్తగారు, మామగారు, మా మామగారి తల్లి గూడా ఇంట్లో అంతమంది కలిసి ఉండేవాళ్ళం. మరి మా తోడికోడలు, నేను వాళ్ళందరికి ఎన్నో సేవలు చేయాల్సి వచ్చేది. మా వారికి ముగ్గురు అక్కయ్యలు. హ్మ్. ఇంకా మా మామగారి తల్లి గూడా ఉండటం వల్ల, మా మామగారి వాళ్ళు 9 మంది అన్నదమ్ములు. నలుగురు అక్క చెల్లెళ్ళు. మరి ఆ తల్లిని చూడటం కోసం ఎప్పుడు బంధువులు వస్తూనే ఉండేవాళ్ళు, వస్తూనే ఉండేవాళ్ళు. మరి అసలు మాకు ఎంత ఒంట్లో బాగోకపోయినా ఒక్క గంట పడుకోవటానికి కుదిరేది గాదు. ఒక్క గంట గూడా పడుకోవటానికి కుదిరేది కాదు. మరి అన్ని పనులుండేవి. మరి నాకేమో ఎప్పుడు పూజలు చేసుకోవాలి, గుళ్ళకు వెళ్ళాలి అని ఇలా ఉండేది. ఎక్కువ సమయం భగవంతుడితో గడపాలి అనుండేది. నాకు చిన్నప్పటి నుంచే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు మరి నా గత జన్మ సంస్కారం నాకు తెలీదు. ఎంతసేపు ఈ పెళ్లి, ఈ సంసారము, ఈ పిల్లలు, ఈ బాధ్యతలు
ఇదే నా జీవితం, ఇదే నా జీవితం, ఇది కాదు. ఎక్కువ సమయం భగవంతుడితో ఉండాలి అని అనిపిస్తా ఉండేది. నాకు లోన ఎప్పుడు ఎక్కువ సమయం భగవంతుడితో గడపాలి, భగవంతుడితో గడపాలని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది నాకు. మరి పత్రి సారు చెప్తారు గదా! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని. మరి మాది ఉమ్మడి కుటుంబం అవ్వటం వల్ల ఇంట్లో ఎన్నో గొడవలు, సమస్యలు వచ్చేయి. మరి నేను ఏమి మాట్లాడలేకపోయేదాన్ని. ఆ భగవంతుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని. మరి పత్రి సార్ చెప్తారు గదా! "నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు" అని. మరి నాకొక కష్టమొచ్చినా, ఒక సమస్య వచ్చినా, ఒక రోగమొచ్చినా, ఒక దుఃఖం కలిగినా, ఒక బాధ కలిగినా, నన్ను అవమానించినా, నన్ను తిట్టినా అన్నీ నేను చేసుకున్నవే. నా కర్మ ఫలితమే. మరి నేను ఈ జన్మలో చేసుండొచ్చు, లేదా గత జన్మల్లో చేసుండొచ్చు. మరి నేను చేసుకున్న కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్నాను. మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక సారు, మేడము వాళ్ళిచ్చే జ్ఞానం వల్ల నేను చేసుకున్నదే నా కర్మ ఫలితమే అన్నది నేను తెలుసుకున్నాను. మరి నాకు చిన్నప్పటి నుంచి బాగా భక్తి ఉండేది. మరి మా బాబు పెద్దయ్యాక నేను బాగా పూజలు చేసేదాన్ని. బాగా గుళ్ళకు వెళ్ళేదాన్ని. మరి మేడం చెప్తారు గదా! భక్తి ముదిరితేనే ఈ ధ్యానంలోకొస్తారని. మరి నేను ఈ ధ్యాన మార్గంలోకొచ్చా. మరి ధ్యాన మార్గంలోకొచ్చాక ఎన్నో సమస్యలు, ఎన్నో పరీక్షలొచ్చాయి. మరి మనం ఈ ధ్యాన మార్గంలో నిలబడాలి అంటే, ఆ భగవంతుడు మనకి ఎన్నో పరీక్షలు పెడతాడు. ఈ మార్గంలో ఉంటారా? ఈ మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతారని. ఎన్నో పరీక్షలుంటాయి. మరి నాకు అప్పుడు అనిపిచ్చింది. ఈ సంసారము, ఈ భోగాలు, ఈ ఆస్తులు, ఈ దుఃఖము, ఈ బాధ నాకు వద్దు. నేను ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనిపిచ్చింది. ఈ ధ్యాన మార్గంలోకి రాగానే నాకలా అనిపిచ్చింది. మరి ఈ సంసార సాగరాన్ని దాటాలి. ఈ దుఃఖం లేకుండా చేసుకోవాలి. దీన్ని ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనిపిచ్చింది. మరి మనం ఈ సంసార సాగరం నుండి దాటాలి అంటే, ఈ దుఃఖం నుండి బయటపడాలి అంటే, తీవ్రాతి తీవ్రంగా ధ్యానం చేస్తూ, సా సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఇవన్నీ చేస్తూ, గురువు చెప్పినవి కూడా శ్రద్ధగా విని, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ ఆత్మ సేవలు చెయ్యాలి. ఇంకా నేను ఆత్మను అన్నట్లు జీవించాలి. మరి అలా జీవిస్తేనే మరుజన్మకైనా ఈ సంసార సాగరం అనే దుఃఖం నుండి బయటపడతాము. మోక్షాన్ని పొందుతాము అన్నది నాకు అర్థమైంది. మరి ఒకసారి రాఘవరావు సార్ ఉపమాన ధ్యాన సందేశాల్లో చెప్పారిది. మరి ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి, ఇల్లు చిమ్మి, అంట్లు తోముకొని, టిఫిన్ చేసి, పిల్లలకు పెట్టి, భర్తకు పెట్టి, హ్మ్. వాళ్ళు బయటికి వెళ్ళాక మళ్ళీ ఇల్లు తుడుచుకొని, బట్టలన్నీ వాషింగ్ మిషన్ ఏసుకొని, ఇంక అట్లా అవన్నీ ఆరేసుకొని, మళ్ళీ ఆ తర్వాత వంట చేసి, ఆ! మళ్ళీ మధ్యాహ్నం పిల్లలకు పెట్టి, భర్తకు పెట్టి, మళ్ళీ ఆ తర్వాత బట్టలు మడతేసుకోవటం, పిల్లలకి స్నాక్స్ చేసుకోవటం. మరి ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వారికి స్నానం చేయించి, స్నాక్స్ పెట్టి, మళ్ళీ వాళ్ళకి హోంవర్కులు చేయించి, మళ్ళీ వంట చేసి, పిల్లలకి, భర్తకి అందరికీ పెట్టి, ఇంట్లో సామాను గూడా ఎక్కడియక్కడ అన్నీ సర్ది, హమ్మయ్య! అని పడుకుంటది. మళ్ళీ వెంటనే తెల్లారుతుంది. మళ్ళీ పనులన్నీ మామూలే. సార్ జెప్తారు. ఈ పాట్లు ఎన్నాళ్ళు పడతారు? ఎన్ని జన్మలు ఈ పాట్లు పడతారు? మరి ఈ పనులకు విశ్రాంతి లేదా? ఈ పనులకి అంతం లేదా? అందుకని శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్రంగా ధ్యానం చెయ్యాలి. జ్ఞానం పెంచుకోవాలి. కర్మలు లేకుండా చేసుకోవాలి. మరి జన్మ లేకుండా చేసుకోవాలని చెప్తారు. మరి మనము తీవ్ర సాధన చేస్తూ బాగా జ్ఞానాన్ని పెంచుకోవాలి. మరి అలా జ్ఞానం పెంచుకుంటేనే మన కర్మలు దగ్ధమవుతాయి. మరి మనం చేసే కృషిని బట్టి ఈ జన్మ లేదా మరు జన్మైనా
ఆఖరి జన్మ చేసుకోవచ్చు. ఈ దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడవచ్చు. మరి అప్పుడు జన్మ లేకుండా చేసుకోవచ్చు. ముక్తిని పొందుతారు అని చెప్తారు. మరి జన్మ అంటేనే ఎన్నో పాట్లు పడాలి. అత్తగారితో, మామగారితో, భర్తతో, భార్యతో, పిల్లలతో, బంధువులతో ఎన్నో సమస్యలు, ఎన్నో పాట్లు పడాలి. జన్మంటేనే ఎన్నో ఇబ్బందులుంటాయి. మరి మగవాళ్ళకైతే ఈ సంసారం కోసం ఎంతో కష్టపడవలసి వస్తుంది. భార్య కోసం, పిల్లల కోసం ఎంతో శ్రమ పడతారు. మరి వారి జీవితాన్నే వెచ్చిస్తారు. మరి తమ పిల్లల గురించి, మనవల గురించి గూడా ఎంతో ఆలోచిస్తారు, శ్రమ పడతారు. వారి తర్వాత జీవితం గురించి ఆలోచించరు. శ్రమించట్లేదు. మరి భార్య, పిల్లల సుఖ సంతోషాల కోసం ఎంతో కష్టపడతారు. మరి ఉద్యోగం చేసే వాళ్ళైతే లోన్ తీసుకొని మంచి ఇల్లు కట్టుకుంటారు. మరి ఆ లోన్ తీరే సమయానికి వాళ్ళు రిటైర్ అయిపోతారు. మరి ఇంట్లో ఆ కొడుకు, కోడలు, ఆ సమస్యలు, గొడవల వల్ల ఆ ఇంట్లో ఉండకుండా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతారు మరి వాళ్ళు. మరి మనము ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక మన బంధువులు మనతో చెప్తుంటారు. ఈ సంసారమేంటో, ఈ సమస్యలేమిటో, ఎంతో సతమతమవుతున్నాం. అర్థం కావట్లేదని చెప్తారు. అప్పుడు మనము మా జూమ్‌లో చేరండి. ఎంతో జ్ఞానాన్ని పొందుతారు. మరి మీకు ఆ సమస్య ఎందుకొచ్చిందో కూడా అర్థమవుతుంది. ఆ కారణం తెలుస్తుంది అని చెబితే, "మాకు కుదరదండి. మా వ్యాపారం చూసుకోవాలి కదండీ! మాకెలా కుదురుతుందండి" అంటారు. మరి మేడం దీనికొక ఉదాహరణ చెప్తారు. అజ్ఞాని సముద్రం దగ్గరికి వెళ్తాడు స్నానం చెయ్యటం కోసం. అలలు ఆగాక స్నానం చెయ్యాలి అనుకుంటాడు. మరి ఆ సముద్రంలో అలలు ఆగవు, వాడు స్నానము చెయ్యలేడు. అలాగే వీరు ధ్యానము చెయ్యరు, జ్ఞానము తెలుసుకోరు. వాళ్ళు ఈ కష్టాల నుంచి, ఈ దుఃఖం నుంచి బయటపడలేరు. మరి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక మొదట ఒక చేత్తో సంసారాన్ని, ఒక చేత్తో భగవంతుడిని పట్టుకోవాలి. మరి కొంచెం ఎదిగాక సంసారాన్ని వదిలేసి భగవంతుడినే పట్టుకోవాలి. వాడి జీవితం ధన్యం అని చెప్పేవాళ్ళు. అంటే మరి మనం ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. పిల్లలు చిన్న పిల్లలు. మరి వాళ్ళు పెంచి పెద్ద జేసి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేశాక, వాళ్ళకు బాధ్యతలు అప్పగించేసి, మనము 2 చేతులతో భగవంతుడిని పట్టుకోవాలి. కానీ మన పిల్లోడికి పిల్లోడు పుట్టి, వాడు పెద్దవాడైనా, మనం ఇంకా వాళ్ళ విషయాల్లో దూరిపోతూ ఉంటాము. మరి సంసారం అన్నది కొంతవరకే. ఆ తరువాత దాన్ని వదిలెయ్యాలి. అలా కాకుండా వాళ్ళ విషయాల్లో దూరిపోతే మనకు గౌరవము ఉండదు. మనము వాళ్ళకి బాధ్యతలన్నీ అప్పజెప్పేయాలి. ఈ మార్గంలోకొచ్చాము గాబట్టి. మరి అలా చేస్తేనే ఆ భగవంతుడి గురించి, ఆత్మ గురించి, ఆత్మ ఉన్నతి గురించి మనము ఎదుగుతాము. అప్పుడు మరి రామకృష్ణ పరమహంస ఇలా అనేవాళ్ళంట. మరి ఆ బాధ్యతలు వదలకపోతే ఎప్పుడు భగవంతుడి గురించి తపన పడతావు? ఆత్మ గురించి, ఆత్మ ఉన్నతి గురించి ఎప్పుడు ధ్యానం చేస్తావు? అని అనేవాళ్ళంట. మరి అందుకని ఈ సంసారం అన్నది కొంతవరకే. ఆ తర్వాత మన ధ్యానం, మన జ్ఞానం పెంచుకొని, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అదే అసలైన జీవితం. అదే అసలైన జీవితం. అలా చేస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. మరి పిల్లల మీద, మనవల మీద మమకారం పెంచుకొని, ఈ సంసార వ్యామోహంలో ఉండిపోతున్నారు. మరి సంసారం చూసుకోవటమే నా లక్ష్యం అంటూ సంసారం కోసం కృషి చేస్తే దుఃఖం పెరుగుతుంది. అదే మోక్షం కోసం కృషి చేస్తే దుఃఖం నివృత్తి అవుతుంది. మరి సంసార వ్యామోహంలో పడి విలువైన దేహాన్ని వృధా చెయ్యకూడదు. అందుకని సంసార సాగరాన్ని దాటాలి. మోక్షం కోసం ప్రయత్నించాలి. ఒక చిన్న కథ చెప్తా అండి. మరి ఒక సాధువు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే
ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ ఎదురుగా ఉన్న ఇంటి యజమాని ఆ సాధువుని ఆహ్వానించి, భోజనం పెట్టి, అతిథి మర్యాదలు చేస్తాడు. ఆ తరువాత చీకటి పడింది కదండీ! ఈ పూటకి ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు ఆ యజమాని. ఆ తరువాత మాటలలో ఏంటోనండి, ఈ సంసారంలో సుఖం లేదండి. మీ జీవితమే హాయి అని అంటాడు ఆ యజమాని. అప్పుడు ఆ సాధువు, "నువ్వు నా వెంట రా, నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను" అంటాడు. అప్పుడు ఆ యజమాని కంగారు పడుతూ, "పిల్లలు చిన్న పిల్లలు కదండీ! నాకెలా కుదురుతుందండి" అంటాడు. అప్పుడు ఆ సాధువు ఏం మాట్లాడడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మార్గం గుండా వెళ్తుంటే, ఆ యజమాని ఆ సాధువుని ఆహ్వానిస్తాడు. మరలా భోజనం పెట్టి, అతిథి మర్యాదలు చేశాక, మరి మాటల్లో సాధువు అంటాడు, "మరి మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా! నా వెంట రా, నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను" అంటే, అప్పుడు ఆ యజమాని కంగారు పడుతూ, తడబడుతూ, "పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి, బాధ్యతలు అప్పగించాలి కదా!" అంటాడు. అప్పుడు ఆ సాధువు ఏం మాట్లాడడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సాధువు అటువైపు వెళ్తుంటే ఆ యజమాని ఇంట్లోకి పిలిచి భోజనం పెడతాడు. ఆ తర్వాత సాధువు అంటాడు, "మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, పెళ్ళిళ్ళైనా ఇప్పుడైనా సరే రా, నా వెంట రా. నీకు మోక్ష మార్గాన్ని చూపిస్తాను" అంటే అప్పుడు ఆ యజమాని, "పెద్దవాళ్ళయ్యారు, పెళ్ళిళ్ళైనయి కానీ ఇంకా ఆ పిల్లలకి బాధ్యతలు తెలీవు. నేను సంపాదించిన ధనమంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను. ఒకరోజు చూసుకొని వారికి చెప్తాను. అయినా నేనొక పెద్ద ఇల్లు కట్టుకోవాలి. మీకులాగా నాకెలా కుదురుతుంది" అనంటాడు ఆ సాధువుతో. సరేనని సాధువు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆ తరువాత కొన్ని రోజులకి ఆ సాధువు అటు వెళ్తా ఉంటే, ఆ ఇంటి వైపు గూడా చూడడు. ఆయన వెళ్ళిపోతా ఉంటే ఆ ఇంటి యజమాని కొడుకు సాధువుని లోపలికి పిలిచి, "ఇలా మా నాన్నగారు చనిపోయారండి" అని చెప్తాడు. ఆ తర్వాత సాధువు బయటికొచ్చి, ఆ చెట్టు వైపు చూస్తే, ఆ చెట్టు కింద ఒక కుక్క ఉంటుంది. ఇంక సాధువుకి అనుమానమొస్తుంది. ఆ యజమాని కుక్క రూపంలో ఉన్నాడని అర్థమయ్యి, మంత్రజలం చల్లుతాడు. చల్లి, "ఏంటి ఇంకా నీ పిచ్చి మమకారం, ఈ ఇంటిని వదిలి వెళ్ళవా?" అంటే, అప్పుడు ఆ కుక్క రూపంలో ఉన్న యజమాని అంటాడు, "మరి నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఇతరులు దోచుకోకుండా చూడాలి కదా!" అని అంటాడు. ఇంకా ఆ సాధువు ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతాడు. మరి కొన్ని రోజులకి ఆ సాధువు అటు వెళ్తూ ఉంటే అక్కడ కుక్క కనపడదు. ఆ పక్క వారిని అడిగితే ఆ కుక్క చనిపోయిందండి అని చెప్తాడు. సరే అని ఇంకా సాధువుకు అనుమానం తీరక చుట్టూ చూస్తే ఆ చెట్టు కింద ఒక పాము ఉంటుంది. ఆ పాముని చూసి ఇంకా ఆ సాధువు వాళ్ళ ఇంట్లోకెళ్ళిపోయి ఆ యజమాని కొడుకులతో, "మీ నాన్న ఈ చెట్టు కింద ధనమంతా దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త, అక్కడొక పాముందని" చెప్పగానే ఆ కొడుకులు కర్రలు తీసుకొని వెళ్ళిపోతారు వెంటనే. ఇంకా ఆ పాముని కర్రలతో కొడుతూ ఉంటే, ఆ పాము రూపంలో యజమాని దీనంగా చూస్తూ ఉంటాడు. మరి మనం ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటి అంటే, ఆ గృహస్థుడు ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏంటి అంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు. భార్య, పిల్లలు, ఇల్లు, ధనము అనే మోహబంధాల్లో మనం సరైన సమయంలో విడిచిపెట్టాలి. ఇలాంటి మోహబంధాలన్నిటిని సరైన సమయంలో విడిచిపెట్టాలి. ఇహం గురించి మాత్రమే కాదు, పరం గురించి కూడా మనం ఆలోచించాలి. తప్పనిసరిగా ఆలోచించాలి. లేకుంటే ఆ యజమానికి పట్టిన గతి మనకు పడుతుంది. అలా జీవితంలో ప్రతి ఒక్కరూ రకరకాలుగా కలిగే దుఃఖాన్ని భరించలేక తరించాలని కోరుకుంటారు. మరి తరించడము అంటే తీరాన్ని దాటడం. అంటే దుఃఖ తీరాన్ని దాటి ఆనంద తీరాన్ని చేరటం. మరి మనము ఏ ప్రయత్నం చెయ్యకుండా ఎంతసేపు భగవంతుని పూజిస్తూ, ప్రార్థిస్తూ కూర్చుంటే ఏ ప్రయోజనం ఉండదు.
మరి తరించాలి అంటే మన ప్రయత్నం తప్పనిసరి. మన ప్రయత్నం వల్లే, మన సాధన వల్లే మన దుఃఖాన్ని పోగొట్టుకోగలం. కానీ ఏ కృషి చెయ్యకుండా కూర్చుంటే ఆ భగవంతుడు కూడా ఏం చెయ్యలేడు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు య ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పారు. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. కానీ నాకీ కష్టమొచ్చింది భగవంతుడా, నాకీ సమస్యొచ్చింది భగవంతుడా, నాకీ రోగమొచ్చింది, నాకు వీటిని పోగొట్టు అని వేడుకుంటూ ఉంటారు. మరి ఎంతో ఇష్టమని ఆ కోడి లెగ్ పీసులు బాగా తింటాడు. మరి మాంసం తినేవాడుంటేనే గదా మాంసం అమ్మేది. ఎంతో ఇష్టమని లెగ్ పీసులు బాగా తింటాడు. మరి వాడి కాళ్ళిరిగినప్పుడు నాకెంత కష్టమొచ్చిందో, నా కాళ్ళిరిగిపోయినియి. భగవంతుడా నన్ను రక్షించు, నన్ను ఉద్ధరించు అని వేడుకుంటా ఉంటాడు. మరి దగ్గరి బంధువు, తెలిసిన బంధువని వచ్చి నా భార్యకి హార్ట్ సర్జరీ చేయించాలి. నాకు డబ్బవసరం. ఇవ్వు అని అడిగితే దగ్గర బంధువని ఇస్తాడు. తన కూతురు పెళ్ళికి దాచుకున్న డబ్బు ఇస్తాడు. అలా తీసుకొని ఇంకా తెలిసిన వాళ్ళందరి దగ్గర అప్పు చేసి వెళ్ళిపోతాడు. చక్కగా ఎవ్వరికి కనపడకుండా వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా మంచి బిజినెస్ పెట్టుకుంటాడు. మరి భగవంతుడనేవాడు ఉన్నాడు. ధర్మం అనేది ఉంది. ఆయన చూస్తూ ఉంటాడు. ఆ! వాడికి బిజినెస్ లాసొచ్చిద్ది. మొత్తం డబ్బు పోయిద్ది. ఆ! అప్పుడు భగవంతుడా నాకెంత సమస్య తెచ్చావు, నాకెంత కష్టాన్నిచ్చావు, నన్నుద్ధరించు, నన్ను కాపాడని వేడుకుంటాడు. మరి వాడు చేసినప్పుడు ఆ కష్టము, ఆ బాధ వాడికి అర్థం గాల. వాడి దగ్గరకొస్తే అర్థమైంది. మరి భగవద్గీత చదువుతారు. చక్కగా పారాయణం చేస్తారు. కానీ దాని అర్థం చేసుకోరు, దాన్ని ఆచరించరు. ఎప్పుడైనా చదివిన దానికన్నా అర్థం చేసుకొని ఆచరిస్తేనే మంచి ఫలితాలు పొందుతాం మరి మనం. మరి మనమే సర్వశక్తిమంతులై కూడా శక్తి లేని వారుగా భగవంతుని వేడుకుంటున్నాము. సాధించగలిగి కూడా సాధించలేని వారిగా ప్రవర్తిస్తున్నాము. మరి కష్టపడగలిగి కూడా కష్టపడలేని వారిగా బద్ధకంతో భగవంతుని అర్థిస్తున్నాము. కానీ కష్టపడాలి, సాధన చెయ్యాలి, సాధించుకోవాలి. మన దుఃఖాన్ని మన ప్రయత్నం ద్వారా మనమే అధిగమించాలి. మనల్ని మనమే ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యాలి. మన శక్తిని మనమే పెంచుకోవాలి. మన రోగాలు ఆత్మశక్తి ద్వారా మనమే నయం చేసుకోవాలి. మన సమస్యలు మన శక్తి ద్వారా మనమే పరిష్కరించుకోవాలి. మన కష్టాలు మన ఆత్మశక్తి ద్వారా మనమే అధిగమించాలి. మన శాంతి మన ప్రయత్నం ద్వారా మనమే పొందాలి. మన జ్ఞానాన్ని మన ధ్యాన సాధన ద్వారా మనమే సంపాదించుకోవాలి. మన ముక్తిని కూడా మనమే పొందాలి. ఇవన్నీ తేలికగా శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన ద్వారా మనమే సంపాదించుకోవచ్చు. అలా సంపాదించుకున్న వారికి యోగులు అని పిలుస్తారు. అలా ధ్యాన సాధన చెయ్యడాన్ని కూడా యోగము అంటారు. అందుకే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేద్దాము. యోగులవుదాము. మనల్ని మనమే ఉద్ధరించుకునే ప్రయత్నం చేద్దాము. జన్మ ధన్యం చేసుకుందాము. మరి మనం తరించాలంటే ఈ దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడాలంటే దానికి తేలికైన మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఈ ధ్యానం అనే నౌక ద్వారా ఎవరైనా సరే ఈ దుఃఖ తీరాన్ని దాటవచ్చు. ఈ సంసారం అనే సాగరాన్ని దాటవచ్చు. మరి నది ఈదాలంటే కష్టమని బద్ధకించి, నీళ్ళల్లో దిగాలంటే భయపడి నాకు పడవ అలవాటు లేదు అని కూర్చొని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటే ఎప్పటికీ నదిని దాటలేము. అలాగే ధ్యానం చెయ్యాలంటే కష్టమని బద్ధకించి, అమ్మో! ధ్యానం చెయ్యగలమా అని భయపడి ధ్యాన సాధన చెయ్యకుండా కూర్చుంటే ఎన్ని జన్మలెత్తినా ఈ దుఃఖం నుండి బయటపడలేము. ఈ దుఃఖాన్ని అధిగమించలేము. సంసార సాగరాన్ని దాటలేము. అందుకని అన్ని సంశయాలు పక్కన పెట్టి ధ్యానం చెయ్యాలి. మన సమయం, మన శక్తి
ధ్యానం చెయ్యటం కోసమే వినియోగించాలి. తీవ్రంగా ధ్యానం చేసి ఈ సంసారం అనే సాగరం దాటాలి. శాశ్వతంగా ఈ దుఃఖం నుండి బయటపడాలి. మరి ఈ సంసారం అనే సాగరం దాటడానికి ధ్యానం అనే నౌకను మార్గం చూపించిన ఈ సంసారం అనే సాగరాన్ని ధ్యానం అనే నౌకతో దాటడానికి మార్గం చూపించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, రోజు మనకెంతో జ్ఞానాన్ని ఇస్తున్న రాఘవరావు సార్ గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. నాకింతటి గొప్ప అవకాశాన్నిచ్చిన ఆత్మ బంధువులకి, ఈ జూమ్ నడుపుతున్న సార్‌కి అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం.